గుడ్ మార్నింగ్ గైస్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఇండియన్ ఆర్మీ ఎగ్జామినేషన్ సంబంధించి టెక్నికల్ ఎగ్జామినేషన్ పేపర్ 3 అనేది చెప్పబోతున్నాను. ఆల్రెడీ నేను అప్ టు పేపర్ 2 చెప్పాను. ప్లీజ్ గో త్రూ ప్రీవియస్ పేపర్స్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ గైస్ వన్స్ యూ విజిట్ మై ఛానల్, రియలీ విల్ లైక్ ఇట్ అండ్ ప్లీజ్ షేర్ ఇట్ టు అదర్ పీపుల్ ఆల్సో. నెక్స్ట్ ఏంటంటే ఈ టెక్నికల్ ఎగ్జామ్ పేపర్లో ఏంటంటే వీ హ్యావ్ ఇనిషియల్లీ జీకే అనమాట. జీకేలో మనం చూసినట్లయితే ఇండియన్ నేషనల్ ఆర్మీ వాజ్ హెడెడ్ బై అని అడిగాడు అనమాట. ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీని ఇనీషియల్లీ సెటప్ చేసిన అతను ఎవరు అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇతను సింగపూరు ఇలాంటి ప్లేస్ల నుంచి ఇనిషియల్లీ స్టార్టప్ చేయడం జరిగింది ఇండియన్ నేషనల్ ఆర్మీ. ఆజాద్ హింద్ ఫౌజ్ కూడా దీన్ని చెప్తారనమాట. ద వైస్రాయ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా వెన్ అట్లీస్ట్ గవర్నమెంట్ డిసైడెడ్ టు గ్రాంట్ ఇండిపెండెన్స్ టు ఇండియా. ఎప్పుడైతే బ్రిటిష్ గవర్నమెంట్ ఇండిపెండెన్స్ ఇవ్వడం జరిగిందో ఇండియాకు, ఆ టైంలో ఎవరు వైస్రాయ్, బ్రిటిష్ వైస్రాయ్ అంటే అట్లీస్ట్ గవర్నమెంట్ టైప్లో అంటే లార్డ్ వావెల్ అనే అతను ఈ విధంగా అతను వైస్రాయ్గా ఉండేవాడు అనమాట. ఈ అట్లీస్ట్ టైంలో, అట్లీస్ట్ గవర్నమెంట్ టైంలో లార్డ్ వావెల్ అనమాట. సో కొన్ని క్వశ్చన్స్ ఈ వైస్రాయ్స్ గురించి రావడం జరుగుతుంది. సో డు నాట్ మిస్ దీస్ వైస్రాయ్స్. ఖచ్చితంగా వైస్రాయ్స్ అని నేర్చుకోండి. ప్లేలిస్ట్కి వెళ్తే విల్ ఫైండ్ ఎవ్రీథింగ్ ఇన్ దాట్. ద మౌజోలియం ఆఫ్ షేర్షా సూరి ఈజ్ అట్ సాసారాం. ఈ షేర్షా సూరి యొక్క మౌజోలియం ఎక్కడుంది అంటే సాసారాంలో ఉంది. అదే మనము టాంబ్ ఆఫ్ హ్యూమన్ ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో ఉందన్నమాట. అక్బర్ది అయితే సికింద్రా అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే స్లోగాన్ ఇంక్లాబ్ జిందాబాద్ అనేది ఎవరు ఇవ్వడం జరిగిందంటే భగత్ సింగ్ ఈ ఇంక్లాబ్ జిందాబాద్ అనే స్లోగాను ఇతను ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ భగవద్గీత ఒరిజినల్లీ ఏ లాంగ్వేజ్లో కంపోజ్ చేయడం జరిగింది ఇనీషియల్లీ అంటే సాంస్క్రిట్ అనమాట. సంస్కృతంలో ఈ భాష అనేది, సంస్కృత భాషలో మనం చూసినట్లయితే భగవద్గీత అనేది ఒరిజినల్లీ రాయడం జరిగిందనమాట. మెగస్తనీస్ వాజ్ సెంట్ బై సెల్యూకస్ నికేటెడ్ టు ద కోర్ట్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య అనమాట. ఈ మెగస్తనీస్ అనే అతను ఎవరు పంపించారు అంటే ఈ మెగస్తనీసు ఇండికా అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇతన్ని సెల్యూకస్ నికేటరు సెంట్ బై సెల్యూకస్ నికేట్ ద కోర్ట్ ఆఫ్ ఎవరి కోర్టులకు పంపించాడు అంటే చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్యుడు విక్రమాదిత్య ఒకటి అని చెప్పుకోవచ్చు. సో ఈ చంద్రగుప్త మౌర్య కాలంలో ఈ సెల్యూకస్ నికేటరు మెగస్తనీస్ని పంపించడం జరిగిందనమాట. నెక్స్ట్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫ్రీ ఇండియా. ఇక్కడ ఇండిపెండెంట్ ఇండియాకి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరంటే రాజాజీ అని చెప్పుకోవచ్చు, రాజగోపాల్చారి. ఇక్కడ ఫ్రీ ఇండియా అని అడిగాడు కాబట్టి సో లార్డ్ మౌంట్ బ్యాటన్ అనే అతను ఫస్ట్ గవర్నర్ జనరల్ అని చెప్పుకోవచ్చు. అదే లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అంటే రాజాజీ అని చెప్పుకోవచ్చు అనమాట. జటకాస్ ఆర్ ద సాక్రెడ్ బుక్స్ ఆఫ్ బుద్ధిస్ట్ యొక్క సాక్రెడ్ పవిత్రమైన పుస్తకాలు జటకాస్ అంటారు. JATAKAS జటకాస్ అంటారు. ఇవి సాక్రెడ్ బుక్స్ ఆఫ్ బుద్ధిస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ద అజంతా పెయింటింగ్ బిలాంగ్స్ టు ద గుప్తా పీరియడ్ అనమాట. ఈ అజంతా పెయింటింగ్స్ అనేది దేనికి సంబంధించిందంటే గుప్తా పీరియడ్కి సంబంధించిందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ అజంతా, ఎల్లోరా పెయింటింగ్స్ మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని పెయింటింగ్స్ అనేది మనము ఇక్కడ ఈ గుప్తా పీరియడ్కి సంబంధించింది అని ఆ ఇండికేషన్ చేస్తాయన్నమాట. ద ఫేమస్ కింగ్ ఆఫ్ లెజెండరీ భోజా బిలాంగ్ టు ద డైనాసిటీ ఆఫ్ ప్రతిహారాస్. ఇక్కడ చాలా ఫేమస్ కింగ్స్ ఆఫ్ లెజెండరీ భోజులు బిలాంగ్స్ టు డైనాసిటీ ఆఫ్ ప్రతిహరాస్ అనమాట. ఇక్కడ ఈ కింగ్ భోజ్ అనే కింగ్ ఏ డైనాసిటీకి సంబంధించిన వాడు అంటే ప్రతిహరాస్ అనే డైనాసిటీకి సంబంధించిన వాడు అనమాట. నెక్స్ట్ ఫిజిక్స్ చూసినట్లయితే అన్ ఆయిల్ డ్రాప్ స్ప్రెడ్స్ ఓవర్ వాటర్ బికాస్ మనకు ఆయిల్ డ్రాప్ వేస్తానట్లనే ఈ విధంగా వాటర్ మీద స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ఆయిల్ ఈజ్ మచ్ స్మాలర్ దాన్ దట్ ఆఫ్ వాటర్ అనమాట. వాటి యొక్క సర్ఫేస్ టెన్షన్ అనేది చాలా తక్కువ కాబట్టి దాన్ దట్ ఆఫ్ వాటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ద డివైస్ విచ్ కన్వర్ట్స్ ఆల్టర్నేట్ కరెంట్ టు DC అనమాట. ఇక్కడ ఏ డివైసు ఈ విధంగా ఆల్టర్నేట్ కరెంట్ నుంచి డైరెక్ట్ కరెంట్ కన్వర్ట్ అవుతుంది అంటే అది మనం చూసినట్లయితే రెక్టిఫైర్ అని మనం తెలుసుకోవచ్చు. ఆ డివైస్ అనేది ఈ విధంగా కన్వర్ట్ చేస్తుంది అనమాట ఫ్రమ్ ద ఆల్టర్నేట్ కరెంట్ టు డైరెక్ట్ కరెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. నాట్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్, ఈ నాట్ అనేది దేని యొక్క మెజర్ అంటే స్పీడ్ ఆఫ్ ద షిప్ అని చెప్పుకోవచ్చు. షిప్ ఏ విధంగా అయితే స్పీడ్ ఆఫ్ మెజర్మెంట్ చూసినట్లయితే అది నాట్స్లో మెజర్ చేస్తారనమాట. నెక్స్ట్ when the main switch of the house is put off, it disconnects the live wire and neutral wire. ఎప్పుడైతే మెయిన్ స్విచ్ అనేది ఇండ్లలో డొమెస్టిక్ పర్పస్లో ఆఫ్ చేస్తే వాటి యొక్క
ఏవి డిస్కనెక్ట్ అవుతాయంటే లైవ్ వైరు మరియు న్యూట్రల్ వైర్ రెండు డిస్కనెక్ట్ అయిపోతాయని చెప్పుకోవచ్చు. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. లైవ్ మరియు న్యూట్రల్ వైర్స్ రెండు ఏమవుతారా అంటే డిస్కనెక్ట్ అయిపోతాయి. హీట్ ఫ్రమ్ ద సన్ రీచెస్ ఎర్త్ బై ద ప్రాసెస్ ఆఫ్, ఇక్కడ హీట్ అనేది సూర్యుడి నుంచి ఈ విధంగా రావడం జరుగుతుంది కదా, ఎలాంటి ప్రాసెస్లో అంటే రేడియేషన్ ప్రాసెస్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. అదేవిధంగా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొడ్యూసెస్ మోర్ సివియర్ బర్న్స్, ఈ విధంగా ఎక్కువగా సివియర్ బర్న్స్ ఏది ప్రొడ్యూస్ చేస్తుందంటే మామూలు ఫైర్ కన్నా స్టీమ్ అనేది ఎక్కువగా సివియర్ బర్న్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ద సడన్ ఫాల్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఇండికేట్స్, ఇక్కడ ఒక్కసారిగా అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అనేది పడిపోతే దాన్ని ఏం ఇండికేట్ చేస్తుందంటే ఒక స్టోమ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. స్టోమ్ అనేది వస్తుంది. మ్యాగ్నెటిజం ఇన్ మెటీరియల్స్ ఈజ్ డ్యూ టు, ఇక్కడ మ్యాగ్నెటిజం అంటే అయస్కాంతం అనేది మెటీరియల్స్లో ఈ విధంగా సర్క్యులర్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది మనము ఇక్కడ చూడొచ్చు. దానివల్ల ఈ విధంగా మ్యాగ్నెటిజం అనేది మనకు ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. బికాస్ ఆఫ్ సర్క్యులర్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని మనం తెలుసుకోవచ్చు. షార్ట్ సైట్ ఇన్ హ్యూమన్ ఐ కెన్ బి కరెక్టెడ్ బై యూజింగ్ ప్రాపర్ కాంకేవ్ లెన్స్. షార్ట్ సైట్ అంటే అట్లే కాంకేవ్ లెన్స్, లాంగ్ సైట్ అంటే కాన్వెక్స్ లెన్స్. షార్ట్ సైట్నే మయోపియా అంటారు, లాంగ్ సైట్నే హైపర్మెట్రోపియా అంటారు. బైఫోకాల్ లెన్స్ అనేది ఈ విధంగా ప్రెస్ బయోపియా అనే ఒక డిఫెక్ట్ వల్ల ఈ విధంగా మనం బైఫోకల్ లెన్స్ వాడతారు. అదే సిలిండ్రికల్ లెన్స్ అయితే అస్టిగ్మాటిజము కరెక్ట్ చేయడానికి సిలిండ్రికల్ లెన్స్ అనేది వాడతారనమాట. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ అంటే నక్షత్రాలు ఈ విధంగా మెరవడానికి మెయిన్ రీజన్ అంటే అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ రిఫ్రాక్షన్ వల్లనే ఈ స్టార్స్ అనేది ఈ విధంగా మెరుస్తూ ఉంటాయన్నమాట. వాటి యొక్క ఇంటెన్సిటీ బట్టి వాటి యొక్క టెంపరేచర్ అనుకోవచ్చు. ద ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎర్త్క్వేక్స్ అంటే భూకంప తీవ్రతని కనుక్కోవడానికి ఇక్కడ మనం సెస్మోగ్రాఫ్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయన్నమాట. రెక్టార్ స్కేల్ అనేది కూడా మనం యూజ్ చేస్తారు, సెస్మోగ్రాఫ్ అనేది కూడా యూజ్ చేస్తారనమాట. వీటి మీద అయితే ఈ ఇంటెన్సిటీ అనేది మనం చూడొచ్చు. ఏ మల్టీమీటర్ ఈజ్ యూజ్ టు మెజర్ కరెంట్, వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్. ఈ మల్టీమీటర్ అనేది ఒక డివైస్ అనమాట. వీటితోటి మల్టీ అంటే మల్టీ ఫంక్షనల్ డివైస్ అనమాట. కరెంటు, వోల్టేజ్, రెసిస్టెన్స్. కరెంట్ యాంపియర్లో, వోల్ట్ని మనం వోల్టేజ్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ని వోల్టేజ్, రెసిస్టెన్స్ అంటే ఇక్కడ ఓమ్స్లో మనము ఈ విధంగా ఆల్ మెజర్మెంట్స్ అనేది మల్టీమీటర్ తోటి మెజర్ చేయొచ్చు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్ టు స్ప్లిట్ వైట్ లైట్ ఇంటూ డిఫరెంట్ కలర్స్. వైట్ లైట్ ఈ విధంగా డిఫరెంట్ కలర్స్లో స్ప్లిట్ కావడాన్ని ఏమంటారంటే డిస్పర్షన్ అంటారు. ఈ విధంగా స్ప్లిట్ అయ్యే ఏది ఈ విధంగా మనం దేని మీద చేస్తే ఈ విధంగా వైట్ లైట్ పాస్ చేస్తే స్ప్లిట్ అవుతుందంటే దట్ ఈస్ ప్రిజం అనమాట. ప్రిజం మీద పాస్ చేస్తేనే అది పాసిబుల్ అవుతుంది. న్యూక్లియర్ రియాక్టర్స్ యూస్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ ఆర్ బేస్డ్ ఆన్ అంటే ఇక్కడ న్యూక్లియర్ రియాక్టర్స్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఎలక్ట్రిసిటీ. దేని మీద ఆధారపడి అంటే న్యూక్లియర్ ఫిజన్ మీద ఆధారపడి ఇది మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్ టు స్టడీ డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటే స్పెక్ట్రోమీటర్ అనేది చూసినట్లయితే డిస్పర్షన్ ఆఫ్ లైట్ అనేది మనం చూడొచ్చు. సో ఈ స్పెక్ట్రోమీటర్ అనేది ఈ విధంగా మనకి డిస్పర్షన్ ఆఫ్ లైట్ని మనం చెప్పుకోవచ్చు. అదే విబ్జిఆర్ అనేది రావడం జరుగుతుందన్నమాట. క్లౌడ్ ఈజ్ ఏ కొల్లాయిడల్ డిస్పర్షన్ ఆఫ్, ఈ క్లౌడ్ అనేది కొల్లాయిడల్ డిస్పర్షన్ ఆఫ్ దేనికి సంబంధించింది అంటే వాటర్ డ్రాప్స్ ఇన్ డిస్పర్షన్ మీడియం ఆఫ్ ఎయిర్ అనమాట. ఈ విధంగా వాటర్ డ్రాప్స్ అన్నీ కలిసి మనకి ఈ విధంగా క్లౌడ్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. సో వాటర్ డ్రాప్స్ ఇన్ ఏ డిస్పర్షన్ ఆఫ్ మీడియం ఆఫ్ ఎయిర్ అని చెప్పుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పెట్రోలియం వ్యాక్స్ అన్నాడు. ఇక్కడ పెట్రోలియం వ్యాక్స్ ఏంద్రా అంటే పారాఫిన్ వ్యాక్స్ అనేది ఒక పెట్రోలియం వ్యాక్స్గా మనం గుర్తుంచుకోవాలి. సో కంపల్సరీ గుర్తుంచుకోండి, పారాఫిన్ వ్యాక్స్ ఇస్ ద పెట్రోలియం వ్యాక్స్ అని గుర్తుంచుకోండి. విచ్ వెరైటీ ఆఫ్ కోల్ కంటైన్స్ రికగ్నైజబుల్ ట్రేసెస్ ఆఫ్ ద ఒరిజినల్ ప్లాంట్ మెటీరియల్ అంటే ఇక్కడ ఏ కోల్ ఈ విధంగా చూసినట్లయితే ఒరిజినల్ ప్లాంట్ మెటీరియల్ అంటే పీట్ అనేది మనం చూసినట్లయితే ఇక్కడ ఇది రికగ్నైజబుల్ ట్రేసెస్ ఆఫ్ ద ఒరిజినల్ ప్లాంట్ మెటీరియల్ నుంచి రావడం జరిగిందనమాట పీట్ అనేది అనమాట. నెక్స్ట్ ఏంటంటే విచ్ ద ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ఐరన్ అంటే ఐరన్ యొక్క ప్యూరెస్ట్ ఫాము రాట్ ఐరన్ మనం తెలుసుకోవచ్చు. పిగ్ ఐరన్, క్యాస్ట్ ఐరన్, స్టీల్ అనేది డిఫరెంట్ వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఇక్కడ ప్యూరెస్ట్ ఫామ్లో ఏది దొరుకుతుందో ఐరన్ అంటే అది రాట్ ఐరన్ అనమాట. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మెటల్స్ ఫర్ అన్ అమాల్గమ్ విత్ అదర్ మెటల్స్ అంటే ఇక్కడ ఏ మెటల్ ఈ విధంగా అమాల్గమ్ ఆఫ్ అదర్ మెటల్స్ అంటే ఇక్కడ జింక్ అనేది గాల్వనైజేషన్లో
కోట్ చేస్తారనమాట. జింక్ ఐరన్ని ఈ విధంగా జింక్ తోటి కోట్ చేస్తారనమాట. సో లెడ్ అనేది మనకు తెలుసు బ్యాటరీస్లో యూజ్ చేస్తారు. టిన్ అనేది మనకు సోల్డర్ ఐరన్లో యూజ్ చేస్తారు. మెర్క్యూరీ అనేది అమాల్గమ్ తయారు చేయడానికి. సో ఈ విధంగా అమాల్గంలో ఎక్కువ కంటెంట్ అనేది మెర్క్యూరీ ఉంటుంది అనమాట. డిటర్జెంట్ యూజ్డ్ ఫర్ క్లీనింగ్ క్లోత్స్ అండ్ యుటెన్సిల్స్ కంటైన్ అంటే ఇక్కడ డిటర్జెంట్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే క్లీనింగ్ క్లోత్స్ అండ్ యుటెన్సిల్స్ అంటే దాంట్లో సల్ఫోనేట్స్ అనేవి ఉంటాయి. దానివల్ల ఈజీగా క్లాత్స్ అనేది క్లీన్ అయిపోతాయి. సో యుటెన్సిల్స్ కానీ మనం చూసినట్లయితే క్లీనింగ్ క్లోత్స్ అండ్ యుటెన్సిల్స్ కంటైన్ ఈ విధంగా క్లోత్స్ కానీ యుటెన్సిల్స్ కానీ క్లీన్ చేయడానికి ఈ డిటర్జెంట్స్లో సల్ఫోనేట్స్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే రేడియో యాక్టివ్ డిసింటిగ్రేషన్ ఆఫ్ యురేనియం అల్టిమేట్లీ రిజల్ట్స్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ లెడ్ అనమాట. ఇక్కడ రేడియో యాక్టివ్ డిసింటిగ్రేషన్ ఆఫ్ యురేనియం అనేది అల్టిమేట్లీ ఏం ఫార్మేషన్ చేస్తుందంటే లెడ్ అనేది ఫార్మేషన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. రేడియో యాక్టివ్ డిసింటిగ్రేషన్ ఆఫ్ యురేనియం అల్టిమేట్లీ రిజల్ట్స్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ లెడ్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ స్మోక్ బాంబ్స్ అంటే ఇక్కడ స్మోక్ బాంబ్స్ తయారు చేయడానికి కార్బన్ అనేది చాలా అవసరం అనమాట. ఈ కార్బన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఈ స్మోక్ బాంబ్స్ తయారు చేయడంలో. నెక్స్ట్ ఏంటంటే జర్మన్ సిల్వర్ ఈజ్ అన్ అల్లాయ్ ఆఫ్ జింక్, కాపర్ అండ్ నికెల్. జర్మన్ సిల్వర్లో సిల్వర్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండదు. దీంట్లో మాత్రము జింకు, కాపరు మరియు నికెల్ ఈ మూడు అనేది ఉంటాయన్నమాట. అదే జర్మన్ సిల్వర్. అంతేగాని జర్మన్ సిల్వర్ అంటానంటే దాంట్లో సిల్వర్ ఉంటుందని అనుకోద్దండి. దెర్ ఈజ్ నో సిల్వర్ ఇన్ దట్. యూ విల్ హ్యావ్ ఓన్లీ జింక్, కాపర్ అండ్ నికెల్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఏ మెటల్ ఈజ్ ఎక్స్పోజ్ టు ద అట్మాస్ఫియర్ సమ్ టైమ్ ఇట్ బికమ్స్ కోటెడ్ విత్ గ్రీన్ కార్బోనేట్ ద మెటల్ మస్ట్ బీ. ఇక్కడ ఒక మెటల్ అనేది ఈ విధంగా అట్మాస్ఫియర్లో పెట్టడం వల్ల కొద్దిసేపు అయిన తర్వాత దాని మీద ఈ విధంగా గ్రీన్ కార్బోనేట్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. ద మెటల్ మస్ట్ బీ కాపర్ అనమాట. సో అక్కడ మనము ఆ మెటల్ ఏదిరా అంటే కాపర్ మెటల్ అని చెప్పి ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆ విధంగా గ్రీన్ కార్బోనేట్ అనేది ఫామ్ అయ్యేది ఏ మెటల్ మీద అంటే కాపర్ మెటల్స్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ మెటీరియల్స్ సర్వ్స్ యాజ్ ఎలక్ట్రోడ్స్ ఇన్ చార్జబుల్ బ్యాటరీస్ కామన్లీ యూజ్డ్ ఇన్ డివైసెస్ సచ్ యాజ్ టార్చ్ లైట్, ఎలక్ట్రిక్ షేవర్స్ ఎట్సెట్రా. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ పేర్స్ ఆఫ్ ద మెటీరియల్స్ అనేది ఈ విధంగా యాజ్ ఎలక్ట్రోడ్స్గా ఇన్ చార్జబుల్ బ్యాటరీస్లో యూజ్ అవుతాయి అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే టార్చ్ లైట్లో కానీ షేవర్స్లో కానీ మనము చూస్తామన్నమాట. దాంట్లో నికెల్ క్యాడ్మియం తోటి తయారు చేసి ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నికెల్ మరియు క్యాడ్మియం తోటి అని చెప్పి చెప్పుకోవచ్చు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ సూపర్ కూల్డ్ లిక్విడ్ అంటే గ్లాస్ అనేది వన్ సూపర్ కూల్డ్ లిక్విడ్ అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. ఐస్ క్రీము, మిల్క్ ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ అనమాట. ఎమల్షన్ అంటే మిల్క్ అనమాట. కొల్లాయిడల్ సొల్యూషన్ ఏది కాదంటే ఇక్కడ ఐస్ క్రీమ్ అని చెప్పి హనీ అనేది కాదని చెప్పుకోవచ్చు. మెటల్ ఆర్ గుడ్ కండక్టర్స్ బికాస్ దే కంటైన్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఎందుకు గుడ్ కండక్టర్స్ అంటే వాటిలో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేది ఉంటాయని మనం తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ద ఫస్ట్ మెటల్ యూజ్డ్ బై మ్యాన్ వాజ్. మొట్టమొదటిసారిగా మనిషి యూజ్ చేసిన మెటల్ ఏదిరా అంటే కాపర్ అని మనం తెలుసుకోవచ్చు. ఈ కాపర్ అనేది మొట్టమొదటిసారిగా ఆ మెటల్ అనేది యూజ్ చేయడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్ టు రిమూవ్ ద రస్ట్ స్టెయిన్స్ ఆన్ క్లోత్ అంటే ఏది విధంగా రిమూవ్ చేయడం జరిగింది. రస్ట్ స్టెయిన్స్ తోటి బట్టల్లో ఉన్న రస్ట్ స్టెయిన్స్ రిమూవ్ చేయాలంటే ఎలాంటి సొల్యూషన్ మిక్స్ చేయాలి అంటే ఇప్పుడు మనం ఆక్సాలిక్ యాసిడ్ సొల్యూషన్ అనేది మామూలుగా ఈ విధంగా చాకలి వాళ్ళ దగ్గర ఎక్కడైతే పెద్ద ఈ విధంగా క్లాత్స్ అనేది క్లీనింగ్ ఉంటుందో ఆ ఏరియాలో లాండ్రీస్ ఉంటాయో మంచి పెద్ద షాపులు ఉంటాయన్నమాట. వాళ్ళ దగ్గర రస్ట్ స్టెయిన్స్ రిమూవ్ చేయడానికి ఆక్సాలిక్ యాసిడ్ సొల్యూషన్ అనేది వాళ్ళు వాడతారనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ ద మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ ఆర్ లైక్ దిస్. హెచ్సిఎఫ్ ఆఫ్ ద 2 numbers ఇచ్చాడు. ఎంట్రా అంటే 16 అనమాట. వాడి ఎల్సిఎం అనేది 160, 1 number 32 ఇచ్చాడు. ఫైండ్ ద అదర్ నెంబర్ అన్నాడు. మనకు తెలుసు ప్రొడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దోస్ 2 numbers కాబట్టి అదర్ నెంబర్ x ఈక్వల్ టు 80 అనేది రావడం జరుగుతుందన్నమాట. సో యూ కెన్ డైరెక్ట్లీ డూ ఇట్. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఇంటూ సెకండ్ నెంబర్ అనమాట. నెక్స్ట్ 3/48 ఈజ్ అంటే 3/48 ఈజ్ అంటే ఈక్వల్ టు అనమాట. వాట్ అంటే x, పర్సెంట్ ఆఫ్ పార్ట్ ఆఫ్ 1/12 అంటే పార్ట్ అంటే ఇంటూ 1/12 అనమాట. సో దాని ప్రకారం చేసుకుంటే ద పార్ట్ ఈస్ 3/4 అనమాట. సో 3/4 పార్ట్ అని మనం ఈజీగా ఫిగర్ అవుట్ చేయొచ్చు. సో యూ హ్యావ్ టు రైట్ ఇన్ సచ్ ఎ మేనర్. చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ గాయత్రి అండ్ శామ్ 6:5 అంట. G:S అంటే 6:5. వాళ్ళ ఏజెస్ ఎంత అంటే 44 years అనమాట. సో 6 + 5 ఎంత 11. 11 4s 44 అంటే ఒక్కొక్కటి గుడ్డు 4 రూపాయలు అనుకోండి. అంటే ఒక్కొక్కటి 4 అయితే 11.44 అనమాట. సో ద రేషియో ఆఫ్టర్ 8 years అన్నాడు. ఇక్కడ మనము 6 4 24, 5 4 20 అవుతుంది. 24 20 అనేది గాయత్రి అండ్ శామ్ యొక్క ఏజ్ అయితే 8 ఏళ్ళ తర్వాత 8 యాడ్ చేయాల 32 28 ఈజ్ ద
ఆన్సర్ అనమాట. ఒకవేళ రేషియో అడిగితే కూడా యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్, యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దాట్. A, B, C వాళ్ళ యొక్క ప్రాఫిట్ ఏమన్నా అంటే 2:3:7 అనమాట. వాళ్ళ యావరేజ్ గెయిన్ ఎంత అంటే ₹8,000 అనమాట. సో ఇక్కడ మనకి వాళ్ళ యొక్క రేషియో అనేది ప్రాఫిట్ ఈ విధంగా ఉంటే వాళ్ళ డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం బి షేర్ కనుక్కోవాలంటే 3/12 ఇంటూ 8,000 వేస్తే ఆన్సర్ అనేది బి షేర్ అనేది 2,000 రావడం జరుగుతుంది. ఆ విధంగా ఏ షేర్ కూడా కనుక్కోవచ్చు మీరు, సి షేర్ కూడా కనుక్కోవచ్చు. యావరేజ్ ఆఫ్ 25 రిజల్ట్స్ ఎంత అంటే 18 అనమాట. 25 రిజల్ట్ యావరేజ్ అంటే సో టోటల్ ఎంత 25 ఇంటూ 18. దాంట్లో ఫస్ట్ 12 అయితే 14 అంట, 12 ఇంటూ 14 ఎంత 168. లాస్ట్ 12 ఎంత అంటే 17 అనమాట. 12 24 యాడ్ అవుతాయి. సో దాన్ని బట్టి మనం చూసినట్లయితే ఒకటి మాత్రం మిగిలిపోతుంది 25ది. ఆ 25 ఇందులో 13th వన్ ఉంటుంది అనమాట మధ్యలోది. అదేంటంటే 25 ఇంటూ 18 450 అయితే 12 ఇంటూ 14 ఎంత వీటి సమ్ము 168 అనమాట. అదేవిధంగా లాస్ట్ సమ్ ఎంత 12 ఇంటూ 17 అంటే 372. ఈ రెండు కూడితే 372 168. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే సో వాటిలో నుంచి మైనస్ చేసినామంటే ఈ మొత్తం 204 168 రెండు కూడితే 372 వచ్చింది. 372 అనేది 450లో మైనస్ పోతే 78 రావడం జరుగుతుంది. సో ఇక్కడ 12 ఇంటూ 17 ఎంత అంటే 204 అనమాట. ఆ 204 168 యాడ్ చేస్తే 372 వస్తుంది. సో ఈ విధంగా ఆ 13th రిజల్ట్ అనేది కనుక్కోవచ్చు. ద లీస్ట్ నెంబర్ ఆఫ్ 5 digit విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 12, 15 and 18 అనమాట. ఇక్కడ లీస్ట్ నెంబర్ ఆఫ్ 5 digit ఏదంటే వాటి యొక్క ఎల్సిఎం అనేది 180 రావడం జరుగుతుంది. 12, 15, 18. లాస్ట్ లీస్ట్ నెంబర్ ఏదిరా అంటే 10,080 అనేది 180తో పోతుందని. ఎప్పుడైతే 10,000తోటి 180 చేసినామంటే ఇక్కడ 100 రావడం జరుగుతుంది. దానికి 80 యాడ్ చేసినామంటే 10,080 అనేది ఆన్సర్ అనమాట. దట్ ఈస్ ద లీస్ట్ నెంబర్. ఇఫ్ ఎక్స్ ఈజ్ 90% ఆఫ్ వై, ఎక్స్ ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు 90% ఆఫ్ వై రాసుకుంటే x/y 9/10 వస్తుంది అనమాట. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ వై అన్నాడు. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అంటే వాట్ అంటే ఎక్స్, పర్ అంటే డివైడెడ్ బై సెంట్ అంటే 100 ఇంటూ ఆఫ్ ఎక్స్ అంటే 9 అనమాట. ఈజ్ ఈక్వల్ టు వై అంటే దాని ప్రకారము 111.1/9% అని చెప్పుకోవచ్చు అనమాట. ఇఫ్ 5% మోర్ ఈజ్ గెయిన్ బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ ₹350, 5% మోర్ అనేది లాభం రావడం జరిగింది ఒక ఆర్టికల్ని ₹350 అమ్మితే. సో దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఇక్కడ మనము ₹350 అంటే 20ని కాస్త 21 అంటే ఈ 20 అనేది ఎంతకు సమానము అంటే ఇక్కడ 21 అనేది మనం చూసినట్లయితే దీని ప్రకారం ఈజీగా ఈ 20:100 అనమాట. ఈ 21 అనేది మనం చూసిన దీని ప్రకారం ఈజీగా మనం మెజర్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ అన్నాడు. ఇక్కడ బై సెల్లింగ్ ఫర్ 340 దాన్ బై సెల్లింగ్ ఇట్ ఫర్ ₹340. ఇక్కడ మనము ₹350 కన్నా ₹340కి అమ్మే కన్నా ₹350 అమ్మాడు కాబట్టి అంటే ఆ ₹10 అనేది ఎంతకు సమానం అంటే 5%కి సమానం అనమాట. అంటే 100% ఉంటుంది కాబట్టి కాస్ట్ ప్రైస్ ఎప్పుడైనా కానీ అంటే అప్పుడు ₹200 అనమాట. దేర్ ఆర్ వేరియస్ మెథడ్స్. ఇచ్చాడు కాబట్టి ₹350 అమ్మాడు ₹340 కన్నా అంటే అప్పుడు 5% లాభం వచ్చింది కాబట్టి ఈజీగా మనము కాస్ట్ ప్రైస్ అనేది ₹200 కనిపెట్టేయచ్చు అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్ ఏ సమ్ డబుల్స్ ఆఫ్టర్ 20 years. అక్కడ P ఈజ్ ఈక్వల్ టు PTR/100 ప్రకారం అయితే R ఈజ్ ఈక్వల్ టు 5% అనేది రేట్ పర్సెంట్ అనమాట. సో ఆ విధంగా మనం మెజర్ అవుట్ చేయొచ్చు అనమాట. A and B ఫినిష్ ఎ జాబ్ ఇన్ 12 days వైల్ A, B, C కెన్ ఫినిష్ ఇట్ ఇన్ 8 days. C అలోన్ విల్ ఫినిష్ ఇన్ హౌ మెనీ డేస్ అంటే దీని ప్రకారం చేస్తే C అనేది అలోన్ 24 daysలో ఈ విధంగా చేస్తారనమాట. సో 24 days విల్ టేక్ ఫర్ C టు వర్క్ అని చెప్పుకోవచ్చు. సో దీని ప్రకారం మనకి ఏబిసి టోటల్ 8 days తీసుకుంటే ఏబి అనే వాళ్ళు 12 days తీసుకుంటే ఎల్సిఎం 24 వస్తే 12 అంటే 24, 8 3 24 అనమాట. సో సి అలోన్ ఇన్ హౌ మెనీ డేస్ అంటే ఆ 3లో 2 పోతే 2 గుడ్లు ఏబీ తింటే సి అనేవాడు 1 గుడ్డు తింటాడు అనమాట. సో అప్పుడు 1 గుడ్డు ప్రకారం టోటల్ 24 గుడ్లు 24 రోజుల్లో అయిపోతాయి. సో ఈ విధంగా ఐ హోప్ ఆల్ దీస్ క్వశ్చన్స్ ఎవరైతే నా కంటిన్యూస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి ఇవి అర్థమవుతాయి అనుకుంటున్నాను. సో అర్థం కాకపోతే నో ప్రాబ్లం, అగైన్ యూ గో త్రూ దిస్ వాట్ ఎవర్ ద ప్రొసీజర్ హ్యాస్ బీన్ గివెన్. చాలా ఈజీ ప్రొసీజర్స్. ఐ హోప్ మీకు ఇవి నచ్చినట్లయితే you can message me, or if you have any suggestions you can suggest me, and I am very thankful for you guys for cooperating me in doing all these questions. Thank you. Have a good day. Have a great life.